హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని ముగించుకొని కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ప్రారంభించింది. ఈ పసుపు బోర్డు ప్రారంభించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు ధర్మపురి అరవింద్ కీలక పాత్ర వహించారు. ఎలక్షన్ల సమయంలో తనను ఎంపీగా గెలిపిస్తే రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్లు రాసి మరీ వాగ్దానం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పసుపు బోర్డు తీసుకురావడం కోసం ఆయన కీలక పాత్ర వహించారు. ఒకరి తర్వాత ఒకరిని మినిస్టర్ల దగ్గర నుంచి పీఎం వరకు కలిసి వారి దగ్గర నుంచి పసుపు బోర్డు పర్మిషన్ తీసుకురావడానికి ఆయన ఎన్నో ఇక్కట్లు పడ్డారని తెలుస్తోంది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. రైతులకు చెప్పినట్టుగానే మర్చిపోకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేసి వారికి తీపి కబురును అందించడం జరిగింది. ఈ కొత్త పసుపు బోర్డుకు చైర్మన్ గా పల్లా గంగారెడ్డిని నియమిస్తున్నట్టు తెలిపారు. ఈయన బీజేపీ సీనియర్ నేత. మహారాష్ట్రలో ఉన్న పసుపు బోర్డును తెలంగాణకు తీసుకురావాలని మొదట అనుకున్న మహారాష్ట్ర సీఎంతో పాటు మిగిలిన మినిస్టర్లు, ఎంపీలు అడ్డుపడడంతో తెలంగాణ పసుపు బోర్డు ఆలోచన అక్కడే ఆగిపోయింది. విమర్శలు వస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెనుదిరగకుండా ఎంపీ అరవింద్ పడ్డ కష్టానికి ఫలంగా 2023లో ప్రధాని మోడీ తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడంతో పార్టీపై అంచనాలు పెరిగాయి. సో ఈ పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా చాలా మందికి ఉపాధి దొరకడంతో పాటు గిట్టుబాటు ధర కూడా లభిస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి పసుపు బోర్డు ఏర్పాటుకు ముందు కింటాకు పసుపు ధరలు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 2024లో జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు కాడి క్వింటాకు గరిష్ట ధర 12,559 రూపాయలు పలికింది. ఆగస్టు 2024లో NCDEX లో పసుపు కోసం అక్టోబర్ ప్రస్తుతం క్వింటాకు 16,446 వద్ద ట్రేడ్ అవుతుండగా నిజామాబాద్ లో స్పాట్ ధరలు 16,161గా ఉన్నాయి. మే 2024లో ఈరోడ్ మార్కెట్ లో పసుపు క్వింటాకు 10,000 నుండి 18,000 మధ్య ధరలు ఉన్నాయి. పసుపు బోర్డు ఏర్పాటైతే 20,000 వరకు ధర పెరిగే అవకాశం ఉన్నట్లు రైతులు తెలుపుతున్నారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.